శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడగా లేకపోవడం, విదేశీ ప్రయాణం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు. తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నన్ను మర్చిపోయావు కదా, లేదు బాబా అనుకుంటే ఇప్పుడే నేను చెప్పేది వినిబిడ్డ, ఆనందం కలిగించే మాట చెప్తాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈరోజు మనకి బాబాగారు ఎలాంటి సందేశం మన కోసం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ రేపు మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాను కదా, నా అనుగ్రహంతో నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు. స్వచ్ఛమైనటువంటి నీ మనసుతో ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేయి బిడ్డ. భక్తులను కాపాడేందుకు నేనే స్వయంగా రాలేకపోయినా కొన్నిసార్లు కొన్ని సందర్భాలు బట్టి వారి అవసరాన్ని బట్టి మరొక రూపంలో అయినా సరే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. మీకున్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని ఆదుకుంటాను బిడ్డ. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. బాబా ఎప్పుడు కూడా ఏదో ఒక మాటల గారడి చేస్తూనే ఉన్నావు. నా సమస్యలన్నింటినీ కూడా నా నుంచి దూరం చేస్తూనే ఉన్నానని చెప్తూ ఉన్నావు. కానీ ఎక్కడ బాబా, పడుతున్న బాధలనేవి రోజుకి నాకు ఎక్కువ అవుతున్నాయి. కానీ నా సమస్యలనేవి తీరినట్లుగా నాకు ఏమాత్రం కూడా అనిపించడం లేదు తండ్రి. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు బాబా అని ప్రతి క్షణం కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు కదా బిడ్డ. అవును తల్లి, అయితే నీ సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తానని చెప్పి ఈ బాబా మాటలైతే అవాస్తవం కాదు. ఎందుకంటే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి కాబట్టి ఈ సందేశాలన్నీ కూడా నీ చెవిన పడుతున్నాయి. దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. ఎప్పటికప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను కదా. అయినా కానీ ఆ చిన్న సమస్యల్ని ఎందుకలా భూతద్దంలో చూస్తున్నావు? భూతద్దంలో చూస్తే అవి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. నిన్ను చంపే ఒక విషపు జంతువులాగా కనిపిస్తుంది బిడ్డ. అంతేకాకుండా నీ సమస్య అంటే ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు చిన్నగానే చూడాలి. ఆ సమస్య ఎలా వచ్చిందో దాన్ని మొదలు తెలుసుకొని దాన్ని అంతం చేసే ప్రయత్నం చేయాలి తప్ప అది నాకే ఎందుకు వచ్చింది, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచనతో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదని అనుకుంటూ ఉంటున్నారు కదా. లేదంటే మీ మీద ఏమైనా కోపంగా ప్రవర్తిస్తున్నానని మీరు భావించవచ్చు. అందుకే మీ కోరికల పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు బిడ్డ. నేను ఎప్పుడు కూడా మీ పైన కోపగించుకోను. ఎందుకంటే మీపై నాకెందుకు కోపం చెప్పు బిడ్డ. బిడ్డలపై ఎప్పుడైనా సరే తల్లి కోపడినా అది ఎందుకు కోపడుతుంది? కేవలం మీకోసమే కదా, మీకు మంచి బుద్ధుల్ని ఇవ్వాలని, లేదంటే మీరు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారని, లేదంటే మీరు చేసేటటువంటి తప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది. అంతే తప్ప మీపై ఎలాంటి కోపం కూడా తల్లి ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోదు బిడ్డ. అలాగే నా బిడ్డలపై కూడా నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు? నాకు మీ మీద కోపం ఉంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు మిమ్మల్ని దండిస్తూ ఉంటాను. అది కూడా నా బాధ్యతగా భావిస్తాను బిడ్డ. అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాలను మాత్రం అస్సలు వదులుకోను. నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా మంచి దారిలో పెట్టడమే నా కర్తవ్యంగా భావిస్తాను బిడ్డ. మీకు తోడుగా, నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటాను. ఇక కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఇప్పటికైనా సరే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకో. నన్ను నమ్ము. ఇప్పటికే చాలా రోజుల నుంచి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తూ ఉన్నావు కదా. నా మనసు ఎంతో తరుక్కుపోతుందని నీకేం తెలుసు బిడ్డ. ఇలా నిన్ను బాధ పెట్టడమే నాకు కర్తవ్యంగా నాకు అనిపిస్తుంది. నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ.
నీకున్నటువంటి కర్మల వల్ల, పితృదోషాల వలన కొన్ని ఏర్పడినవి మీకు జరిగేటటువంటివి. ఇవన్నీ కూడా మిమ్మల్ని కూడా ఏడవకుండా చేస్తే మీకు కొన్ని అడ్డుగా వస్తూ ఉంటున్నాయి. వాటిని తప్పించడం ఎవ్వరి తరం కూడా కాదు బిడ్డ. వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చేయగలిగినంత చేస్తూ ఉంటాను. అంతేకాని శాశ్వతంగా మీ కష్టాలను మాత్రం నేను నివారించలేను. అందుకే మీరు అడిగింది నెరవేర్చేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి నీ కుటుంబము మీరు అనుభవించారు. ఇక చాలు బిడ్డ, అన్నీ కూడా చెడు దశలు దాటుకుంటూ వచ్చారు. అయితే ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపు మీ ఇంట్లో జరగబోతుంది బిడ్డ. అది కూడా ఈ సాయి కటాక్షం వల్లే. ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పవద్దు. అలా చెప్పడం వల్ల నువ్వు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూడలేవు బిడ్డ. నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకుండా చేస్తూ ఉండు. సాయి సాయి అంటూ నువ్వు పిలిచేటటువంటి ప్రతి పలుకులు కూడా నేను ఎంతో మురిసిపోతూ ఉన్నాను బిడ్డ. ఇంతకుముందు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో. అలాగే మీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు. జరిగిన విషయాల గురించి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు బిడ్డ. జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది. మీకు ఏం జరిగిందో, మీకు ఏం నష్టం వాటిల్లిందో నాకు తెలుసు బిడ్డ. దాని గురించి నువ్వు మరలా అదే పనిగా ఆలోచిస్తూ నీ మనసును అస్సలు బాధ పెట్టుకోవద్దు. త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను. విశ్వాసం, సహనంతో ఉండు. నా బిడ్డలు అయోమయంలో, అంధకారంలో ఉండిపోకూడదు బిడ్డ. చెప్పినవన్నీ కూడా అర్థం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి. అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని, జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు బిడ్డ. నేను నిన్ను ఓదార్చాలి. ఇలా కేవలం కొన్ని మాటల ద్వారా నిన్ను ఓదార్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా నేను నా దుఃఖం నుంచి అయితే తప్పించుకోలేను కదా. అవి కేవలం నాపై నమ్మకంతో నువ్వు వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి. బాబాపై భక్తి అనేటటువంటి ఒక వ్యసనాన్ని నువ్వు తప్పకుండా అలవర్చుకోవాలి బిడ్డ. అలాంటప్పుడు నీకు ఎలాంటి భయాలు, ఎలాంటి దుఃఖాలు ఉండవు. అప్పుడే ఈ సాయి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్స్ని నువ్వు అందుకోవడానికి అర్హత ఉన్నవాడివి అవుతావు. ఇంకో శుభవార్త చెప్తున్నాను. ఇది విన్న తర్వాత తప్పకుండా నా దగ్గరికి వస్తావు బిడ్డ. నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను. సంతోషంతో తన చెయ్యి పట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ. ఇక ఎలాంటి దుఃఖం కూడా పెట్టుకోవద్దు. నీకు ఏది మంచిదో కాదో నాకు మాత్రమే తెలుసు. భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు, అలాగే నీ కుటుంబానికి నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడా. ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు, నీ కుటుంబానికి ఎదురయ్యాయో ఈ బాబాకి తెలుసు. వాటన్నిటినీ కూడా దాటుకుంటూ ఎంతో చక్కగా, అంటే కేవలం ధైర్యంగా, అలాగే ఒక కష్టం పోయిన తర్వాత మరలా ఇంకొక కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నావు బిడ్డ. నువ్వు అలా ధైర్యంగా ఎదుర్కొన్నావు కాబట్టి ఇప్పుడు సుఖ సంతోషాలతో నీకంతా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడ్డారు. నాపై కొండంత భారాన్ని వేసి నాపై నిశ్చయమైనటువంటి నమ్మకాన్ని చూపించారు. అందుకు మీకు అభినందనలు బిడ్డ. మీకు తోడు అవసరం కదా. ఆ తోడు కోసం మీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించాయి. నీకు నచ్చిన బంధం, నీకు కావాల్సిన బంధం నిన్ను చేరుకోబోతుంది బిడ్డ. నీ జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు. మీ దారికి ఎలాంటి ఆపద రాకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీ బాబాని ఎల్లవేళలా కూడా మీకు అండదండగా ఎప్పుడు కూడా నువ్వు పిలిస్తే అప్పుడు పలికే దైవంలాగా నీ పక్కనే ఉంటాను బిడ్డ. ఇది నా ద్వారకామయ సాక్షిగా చెప్తున్నాను. ఇంకా ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఈ సాయి మీ వెంటే ఉండగా దిగులెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.